వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కారణంగా ఒంగోలు టీడీపీలో ఒక సఫికేషన్ ఎదురవుతోందా అంటే అవుననే చెప్పుకోవాలి. ప్రజెంట్ బాలినేని జనసేనలో ఉన్నారు. జనసేనలో అత్యంత కీలక నేతగా కూడా ఆయన ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో. అలాంటి బాలినేని కారణంగా ఈరోజు నిజంగానే ఒంగోలు టీడీపీలో ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా టీడీపీలో కొంత సఫికేషన్ అయితే ఎదురవుతోంది. అందుకు కారణం కూడా ఉంది. ఆ కారణాలు ఏంటో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బాలినేని గురించి చెప్పాలంటే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఆయనకి పేరుంది. ప్రకాశం జిల్లాను ఒంగోలులో రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గర బంధువు కావడం ఆయనకి లాభించిందని అనుకోవాలి. అదొక ఎసెట్ అనుకోవాలి ఆయనకి రాజకీయాల్లో. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన్ని బ్యాంపర్ చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన శిష్యర్కంలోనే ఆయన ఒక నేతగా ఎదుగుతూ వచ్చారు. ఒక దశలో మాగుంట ఫ్యామిలీ కొంచెం సైడ్ అయిన పరిస్థితుల్లో మాగుంట సుబ్రహ్మరెడ్డి హత్య తర్వాత అలా బాలినేని లాంటి వాళ్ళకి ఒక ఈజ్ అయితే వచ్చింది ఒంగోలు జిల్లా రాజకీయాల్లో. ఒక దశలో కాంగ్రెస్ నుంచి ఆయన ఒంగోలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పగలిగారు. అట్ ద సేమ్ టైం కర్ణం బర్రాం లాంటి వాళ్ళు అటు ఇటు షఫల్ అవ్వడం, స్టెబుల్గా ఎక్కడ ఉండకపోవడం, సో అంత సీనియర్ నేతలు ఎవరు కూడా అంత ఎస్టాబ్లిష్ కాకపోవడం, మాగుంట లాంటి వాళ్ళు ఎలిమినేట్ కావడం, సో ఇలాంటివన్నీ కూడా బాలినేనికి లాభించాయి. ఒక దశలో ఒంగోలు రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పగలిగారు. వైఎస్ జమానాలో కీలక మంత్రిత్వ శాఖలకు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, పలుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయ్యి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి బంధువే కాదు, వైఎస్కి అంత స్థాయిలో ఫాలోయర్ కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం అయితే జరిగింది బాలినేని వైపు నుంచి. ఎస్పెషల్లీ మనం చూస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరపున బాలినేని. బట్ జనార్దన్ చేతిలోని ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఓడిపోయిన పార్టీలో అంతే కీలక నేతగా కూడా ఆయన కొనసాగుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అప్పట్లో ఇష్యూస్ ఏం లేవు కాబట్టి ప్రయారిటీని ఇస్తూ వచ్చారు, ఎందుకు పార్టీ అధికారంలో లేదు కాబట్టి. వేరేజ్ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా రాజకీయాల్ని తన చేతిలోకి తీసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. 14 ఎన్నికల్లో బాలినేని ఓడిపోయినా సుబ్బారెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది. వైవి సుబ్బారెడ్డితో అప్పటి నుంచి ఆయనకు ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. ఎందుకంటే వైఎస్తో సుబ్బారెడ్డితో కంపేర్ చేస్తే బాలినేనే చాలా క్లోజ్. ఎందుకంటే అప్పుడు డే 1 నుంచి ఆయనతో సేల్ అయ్యారు ఆయన. బట్ వైవి సుబ్బారెడ్డి జగన్తో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు. షర్మిల పాదయాత్రలో కీలకంగా పనిచేశారు కానీ బట్ రాజకీయాల్లో మాత్రం సుబ్బారెడ్డి కంటే బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్, అది ఎవరూ కాదనలేరు. సో అందుకే అప్పటి నుంచి ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. సుబ్బారెడ్డి ఆ రోజు పార్లమెంటరీ పార్టీ నేతగా వైఎస్ఆర్సీపీని ఢిల్లీ స్థాయిలో రిప్రజెంట్ చేసేవాళ్ళు. జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన పెత్తనం పెరుగుతూ వచ్చింది 5 ఏళ్ల పాటు బాలినేని ఓడిపోయిన కారణంగా. సో ఆ ఈగోస్, ఆధిపత్య పోరు, ఆ ఈగో క్లాషెస్ అయితే ఉంటూ వచ్చాయి. వేరేజ్ 2019కి వచ్చేటప్పటికే ఒంగోలు టికెట్ మాత్రం బాలినేనికే దక్కింది. బాలినేని గెలిచారు కూడా దామచర్ల మీద. దెన్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లో మంత్రి కూడా కావడం జరిగింది. ఇటు చూస్తే అక్కడ ప్లస్ పాయింట్ ఏమైందంటే బాలినేనికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకి ఆ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఎన్నికలకు కొద్ది సమయమే ఉందనుకుంటున్నప్పుడు మాగుంట లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డికి చెక్ పెట్టేందుకు. అయితే ఆ పార్టీలో మగాళ్ళు లేరా మా పార్టీలో అంటూ సంచలనం రేపారు సుబ్బారెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన్ని కన్విన్స్ చేసి నామినేటెడ్ పోస్ట్ పేరుతోనే ఆయన్ని సైలెంట్ చేసి మాగుంటకే టికెట్ ఇచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచారు. దెన్ వైవి సుబ్బారెడ్డికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. 2 సార్లు కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి. బట్ ఆయన ఆ పదవిలో ఉన్న బాలినేని మంత్రిగా ఉన్న ఆధిపత్య పోరు మాత్రం జిల్లా కేంద్రంగా చాలాసార్లు నడుస్తూ వచ్చింది. ఇదే సమయంలో బాలినేని మీద వచ్చిన కొన్ని భూ అక్రమాల ఆరోపణలు కానీ వాళ్ళు వియ్యంకుడు కొడుకు విషయంలో వచ్చిన కొన్ని విమర్శలు కానీ బాలినేని సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు. అయితే ఎప్పుడు ఇక జనసేనతో ఉన్న సాన్నిహిత్యం కూడా బాలినేనికి పాపం వైసీపీలో ఇబ్బందిగా మారింది. ఉన్నట్టు మాట్లాడుతున్న తీరు కూడా బాలినేని అనేక సార్లు ఆ పార్టీ నుంచి అనేక అవమానాల పాలు కూడా చేసింది. ఎప్పుడైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి అప్పుడు బాలినేని తీసి పక్కన పెడతాం జరిగింది. అయితే ఇదే సమయంలో తనకన్నా జూనియర్ ఆదిమూలం సురేష్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే బాలినేని. అలాంటి ఆదిమూలంకి మంత్రి పదవిని కంటిన్యూ చేస్తూ తనని తీసి పక్కన పెడతాన్ని బాలినేని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎంత కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి తన మాట వినలేదు. సో అప్పటి నుంచి ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. సైలెంట్ అవడమే కాదు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఓడిపోతే మన పరిస్థితి కూడా అదే అంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తే చేనేత దినోత్సవం రోజున కద్దర్ షర్ట్ వేసుకొని మరీ పవన్ కళ్యాణ్కి ట్వీట్ చేశారు. ఇలా అనేక రకాలుగా ఉన్నట్టు మాట్లాడుతూ ఎప్పుడు వార్తల్లోనే ఉంటూ వచ్చారు ఆయన. ఒక దశలో పార్టీ నుంచి వెళ్ళిపోతారేమో ఆయనకి అసలు టికెట్ దక్కదేమో అని కూడా చాలామంది అనుకున్నారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం
అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఆయన వైపే మొగ్గు చూపారు. అయితే మాగుంట పార్టీలోంచి వెళ్ళడాన్ని ఎంత బాలినేని ఆపే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. చెవిరెడ్డి వద్దంటున్నా తీసుకొచ్చి ఆయన ఒంగోలు ఎంపీగా నిలబడతాన్ని కూడా బాలినేని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సో ప్రతి ఒక్కటి ప్రతికూల పరిణామాలు అన్నీ ఎదురవుతూ వచ్చాయి ఆయనకి. ఇన్నేళ్ల నా సర్వీస్లో, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి అధికారులను చూడలేదంటూ కూడా ఆయన వాపోయిన పరిస్థితుంది. ఈవెన్ పాపం మంత్రిగా ఉన్నా. అలా సుబ్బారెడ్డి డామినేషన్ అయితే అండర్ కరెంట్ అయితే ఉంటూ వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొంటూనే ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు ఆయన. దెన్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ సఫికేషన్ ఫీల్ అవుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కారణంగా పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించి మాట్లాడినా ఎక్కడా కూడా బాలినేని కన్విన్స్ కాలేదు. ఆయనకు గత 5 ఏళ్ల పాటు మంత్రిగా 2.5 ఏళ్ళు ఉన్నా, ఆ తర్వాత ఖాళీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకి చేదు అనుభవాలు అయితే టేస్ట్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా బాలినేని ఇబ్బంది పెట్టాయి. తనకు అవకాశం వచ్చింది మొన్నటి ఎన్నికల తర్వాత. చెవిరెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి కీలక పదవులు ఇవ్వడం, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి వాళ్ళని తీసుకొచ్చి అన్నింటిలో ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా బాలినేని తీసుకోలేకపోయినారు. ఈ క్రమంలోనే జనసేన నుంచి కూడా ఆహ్వానం ఉంది. జనసేన అటు పవన్ కళ్యాణ్తో ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఈ క్రమంలోనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన రాజీనామా చేసి జనసేనలోకి వెళ్ళారు. ఆయన జనసేనలోకి వెళ్తున్న క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు కలిసి బాలినేని చేసిన అరాచకాలు గతంలో ఇలా ఉన్నాయి కాబట్టి బాలినేని జనసేనలో చేర్చుకోవద్దని చెప్పండి అంటూ లోకేష్ని కూడా అప్రోచ్ అయ్యారు. కానీ జనసేనలోకి వెళ్తున్నారు కాబట్టి మనం వద్దనలేమంటూ లోకేష్ కామ్గా ఉండిపోయారు. కానీ ఈరోజు ఆ కామ్నెస్సే, ఆ సైలెన్సే ఈరోజు టీడీపీని ఒంగోలులో ఇబ్బంది పెడతా ఉంది. ఈరోజు జనసేనలో ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా నుంచి అంత ప్రామినెంట్ లీడర్స్ ఎవరు లేరు. కంపేర్డ్ విత్ బాలినేని శ్రీనివాసరెడ్డి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, ప్రామినెంట్ లీడర్స్ కానీ. అలాంటి పరిస్థితుల్లో జనసేనలో ఈరోజు బాలినేని పూర్తి స్థాయిలో కీలక నేతగా మారుతూ ఉన్నారు. ఇటీవల చూస్తే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా బట్ ఆ దిశగా పవన్ కళ్యాణ్ వర్కౌట్ చేయలేదు. అక్కడి నుంచి చూస్తే ఒక దశలో రాజ్యసభని ప్రచారం జరిగినా ఆ దిశగా కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టలేదు. ఈ కూటమి ఈక్వేషన్స్లో దామాష పద్ధతిలో పదవుల పందేరంలో బాలినేనికి అయితే ఇప్పుడు దాకా పదవి దక్కల. కానీ త్వరలోనే నామినేటెడ్ పోస్టులకైతే పూర్తి స్థాయిలో అటు పవన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 1000కి పైగా నామినేటెడ్ పోస్టులు నియమిస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలినేనికి అత్యంత కీలకమైన నామినేటెడ్ పోస్ట్ దక్కబోతోంది అనేది ఒక దశలో నడుస్తున్న చర్చ, అటు పార్టీలో కానీ, ఇటు జనసేనలో కానీ, ఇటు కూటమి ప్రభుత్వంలో కానీ. అయితే ఇక్కడే ఆయన కారణంగా సఫికేషన్ ఎదుర్కొన్న టీడీపీ శ్రేణులు అయితే ఎవరైతే ఉన్నారో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈవెన్ దామచర్ల లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు బాలినేని జనసేనలోకి వెళ్ళడాన్ని. కానీ పవన్ కళ్యాణ్ అంత ఈజీగా అనలేక, బాలినేని ఆపలేక టీడీపీ కూడా ఈ విషయంలో యూటర్న్ తీసుకుందని అనుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో బాలినేని కారణంగా సఫర్ అయిన టీడీపీ నేతలు కానీ, బాలినేని కారణంగా ఇబ్బందులు పడ్డ నేతలు కానీ ఈరోజు తమ వాయిస్ వినిపించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే బాలినేని ఎప్పుడైతే పార్టీలోకి వచ్చారో అప్పుడు పూర్తిగా ఒంగోలు వాళ్ళంతా కూడా ఆయన వెంట నడిచిన గతంలో ఉన్న వైసీపీ నేతలంతా ఈరోజు ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో యాక్టివ్ అవుతూ ఉన్నారు. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో గతంలో పడ్డ కేసులే మళ్ళా టీడీపీ నేతల మీద పడుతూ ఉన్నాయి. సో అటు జనసేనని ఏమీ అనలేరు, ఇటు టీడీపీని ఏమీ అనలేరు. ఇలాంటి సిచ్యువేషన్లో బాలినేని కారణంగా ఒంగోలు టీడీపీలో నిజంగానే ఒక సఫికేషన్ ఎదురవుతోంది. మరి ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఇంకా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ఆందోళన టీడీపీ నేతల్లో, టీడీపీ శ్రేణుల్లో ఉంది. మరి బాలినేని కారణంగా ఆ స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉంది టీడీపీ క్యాడర్ అనేది అక్కడ వాస్తవం. మరి టీడీపీ అధిష్టానం దీన్ని ఎలా గుర్తిస్తుంది? బాలినేని అటు పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ కానీ ఆయన ఎంతవరకు కన్విన్స్ చేసే, కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది? మిగతా క్యాడర్ను కూడా కలుపుకుపోయే ప్రయత్నం ఆయన ఎంతవరకు చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.